నేడు హన్మకొండలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అధ్యక్షతన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ప్రస్తుత ప్రభుత్వంపై ఎక్కుపెట్టారు. బటన్ నొక్కితే డాటా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ప్రజల నుండి వివరాలు ఎందుకు అడుగుతున్నారని, బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడగట్లేదని ప్రశ్నించారు. 500 గ్యాస్ సిలిండర్లపై అనుమానాలు ఉన్నాయంటూ కరెంటు బిల్లు 200 లోపు వారు కట్టొద్దని ప్రజలకు సమావేశం ద్వారా తెలియజేసిన వివరాలు మీకోసం. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పదే పదే మనం చెప్తూ వచ్చింది, కంప్లీట్గా ప్రతి గ్రామంలో కూడా మరి నెట్వర్క్ ఉంది. ఈ సేవలో మీ సేవలో ఆల్రెడీ డేటా మొత్తం ఉంది. కొత్తగా మళ్ళీ డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి ఒక్క పెండింగ్ అప్లికేషన్ మీ సేవలో ఉన్నది. అంటే ఒక బటన్ కొడితే చాలు మొత్తం డేటా వస్తుంది. అయినప్పటికీ మళ్ళీ ప్రజల్ని ఇంత కష్టపెట్టి అన్ని వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు? కేవలం కాలయాపన అన్నది అర్థం కాకుండా ఉంది. కరెంటు బిల్లుకు సంబంధించి కూడా నేను బలంగా నమ్మేటటువంటి విషయం, 200 యూనిట్లకు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకపోతే మంచిదని నేను అనుకుంటా ఉన్నా. ఎట్లాగో ఫ్రీగా ఇస్తామని చెప్పారు కాబట్టి జనవరిలో వచ్చేటటువంటి బిల్లును కట్టకపోతే బాగుంటుంది అనేటటువంటిది సూచన చాలామంది ప్రజల నుంచి మాకు అందుతున్నది. నేను మళ్ళీ తిరిగి అది ప్రజలకు చెప్తా ఉన్నాను. ఈ అప్లికేషన్లు పెట్టుకుంటున్నటువంటి ప్రజలు అనేక రకమైనటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతలేరు. మరి ఇదేం సంగతి? ఒకవేళ యాక్సెప్ట్ అయిన తర్వాత మళ్ళా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారా? ఇది కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? మరి ముఖ్యంగా మహిళలు చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, చాలా ఇండ్లలో మగవాళ్ళ పేరు మీదనే గ్యాస్ సిలిండర్ ఉంటుంది. మరి అటువంటి ఇండ్లలో మాకు అసలు వర్తించదా 500కు గ్యాస్ సిలిండర్ అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.